తేజ టీవీ న్యూస్ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డులో ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప తట్టెడు మట్టి ఎత్తిపోసిన పనులు జరగలేదని, అబద్ధాలతో మాయమాటలతో వాళ్ల పనులు చేసుకుంటూ పోతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం హయాంలో వందలాది కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, హెచ్ఎండిఏ నిధుల ద్వారా కోట్లాది రూపాయలు పనులు చేపడుతున్న క్రమంలో కుట్ర చేసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ని గద్దెదింపి సంవత్సర కాంగ్రెస్ పాలనలో కబ్జాలు ప్రజలు గుర్తు చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తారని ప్రజలు అంటున్నట్లు తెలిపారు. 70% ప్రజలు తమ వైపు ఉన్నారని, పట్టణంలో 35 వార్డులు గెలిచి తీరుతామని అన్నారు. వేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించే నూతన బాధ్యతగా హామీ ఇచ్చారు. వేముల సంగీత కృష్ణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 7వ వార్డు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఈరోజు ప్రతి గడప గడపకు పోతున్నాం. ఏ గడపకు పోయినా, ఏ ఇంటికి పోయినా ఆ రోజు కేసీఆర్ పరిపాలన జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న చెంచడు మట్టి కూడా పక్కకు పోయలేదనే భావం ప్రజల్లో ఉంది. అబద్దాలు చెప్పి, మాయమాటలు చెప్పి గద్దెనెక్కిరు. వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు, కానీ ప్రజల కోరికలు మాత్రం నెరవేరలేదు. అలాగే భువనగిరి మున్సిపాలిటీకి వస్తే గతంలో మా మున్సిపల్ చైర్మన్గా ఉన్న అంజనేయులు గారు, వార్డు మెంబర్లు కలిసి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. హెచ్ఎండి నిధులతో మ్యాక్సిమం భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకున్నాం. అప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళా మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలని కుట్రపూరితంగా చైర్మన్ దింపేసి వాళ్ళొక 1 ఇయర్ చైర్మన్కి చేశారు. ప్రతి వార్డు పోతుంటే కాంగ్రెస్ పరిపాలనలో 1 ఇయర్లో మున్సిపాలిటీలో ఉన్న చైర్మన్ ఎట్లా పరిపాలించడం చూసినాం. ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా ప్రజల్ని పట్టించుకోలేదు. ఏ కష్టం వచ్చినా రాలేదు. బల్బు పోయిందన్నా, నీళ్లు వస్తలేవన్నా, రోడ్డు బాలేదా పట్టించుకోలేదు. ఈరోజు ఏ ముఖం పెట్టుకుని వస్తారో చూస్తామని చెప్పి ప్రజలంతా కూడా మాట్లాడుతున్నారు. భువనగిరి మున్సిపాలిటీ 100% బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజల కష్టసుఖాలు అందుబాటులో ఉంటుంది. అందులో ఈరోజు సంగీత కృష్ణ 7వ వార్డు నుంచి పోటీ చేస్తారు. వాళ్ళ అత్యధిక మేరతో గెలిపించాలని 7వ వార్డు ప్రజలందరూ కూడా ఈరోజు మా ఎమ్మటి అందరు ఓటర్స్ మ్యాక్సిమం 70% ఓటర్స్ మా ఎమ్మటే ఉన్నారు. మేము వేముల కృష్ణని గెలిపిస్తాం, సంగీతాన్ని గెలిపిస్తామని చెప్పి వాళ్ళంతా మా ఎమ్మటే ఉంటారు. కాబట్టి అందరికీ భువనగిరి మున్సిపల్ ప్రజలందరికీ కోరుకుంటున్నా, మీరు మా మాటని మళ్ళీ కాంగ్రెస్ కౌన్సిల్ అభ్యర్థికి అసలే ఓటేది. మళ్ళీ అధోగతి అవుతుంది. ఉన్నాయి అమ్ముకుంటారు, కబ్జాలు చేస్తారు. మీరు ఒక సంవత్సరం చూసారు వాళ్ళ పరిపాలన. కాబట్టి మీరు ఒక్కరు కూడా 35 వార్డులలో ఒక్క వార్డు కూడా కాంగ్రెస్ గెలవద్దు. అన్ని వార్డులు బీఆర్ఎస్ గెలిపే విధంగా మీరంతా కృషి చేయాలని చెప్పి గెలిస్తే మీకు 100% నీతివంతమైన పాలన, మీకు అభివృద్ధి మీ చేతుల కాడ తీసుకొచ్చి పెట్టే బాధ్యత మాదని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలందరూ కూడా